రాజాసింగ్ గారు, మీరు అంటున్నారు ముస్లింలు మిలాదున్ నబీ జులూస్లు తీసి బస్సు అద్దాలు పగలగొట్టినారు, అల్లరి చేసినారు, హిందువులకి టార్గెట్ చేస్తున్నారు. మీకు మీ యాత్రలో అల్లరి చేసేవారు మీకు కనపడరు. ముస్లింలు ఏమైనా చేస్తే వెంటనే మీరు వీడియో చేస్తారు. చూడండి వీళ్ళు ఎలా అల్లరి చేస్తున్నారు అని. మిలాదున్ నబీ ర్యాలీలో కొంతమంది పిల్లలు బైక్ స్టంట్ చేసినంత మాత్రాన అల్లరి చేసినట్టేనా? యాత్రల పేరుతో మసీదుల దగ్గర అల్లరి చేసేవారు మీకు కనపడరు. దర్గాల దగ్గర పోయి దర్గాలు పగలగొట్టేవారు మీకు కనపడరు. అంతే కదా సార్ రాజాసింగ్ గారు, కరెక్టే కదా? ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని పోలీసులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వేరే వాళ్ళు కూడా తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని పోలీసు వాళ్ళకి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ ఒక జులూస్ వెళ్తుంది హైదరాబాద్, సికింద్రాబాద్. ఇవాళ ఈ ముస్లిమోలు ఇవాళ మిలాదున్ నబీ కార్యక్రమం చేసుకుంటున్నారు. మంచిదే, మంచి చేయండి కార్యక్రమం. కానీ బస్సులు ఆపాలి, అద్దాలు గలగొట్టాలి, రోడ్డు జామ్ చేయాలి. ఎవరు మీకు అధికారం ఇచ్చినారు? గతంలో 15 జనవరికి మేము తిరంగా యాత్ర చేస్తే మా పైన 4 పోలీస్ స్టేషన్లో నా నియోజకవర్గంలోనే నా పైన కేసులు బుక్ చేసినారు. ఇప్పుడు ఎంత మంది పైన బుక్ చేస్తారు కేసులు ఇవాళ చూస్తాం. ఎక్కడ చూస్తే అక్కడ మొత్తం న్యూసెన్స్ చేస్తున్నారు, రోడ్ జామ్ చేస్తున్నారు. అసలు పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు అడుగుతున్నాము. ఏం చేస్తున్నారు? అసలు పోలీసు మా అధికారులకి, మా పెద్దోళ్ళకి వీళ్ళు రోడ్ జామ్ చేస్తున్నారు ఆ తమాషా కనబడతలేదా? ఆ న్యూసెన్స్ కనబడతలేదా? నేను మా పోలీస్ అధికారులకి నా ఒక నివేదిక, ఎవరెవరు జనాలకి ఇబ్బంది పెడుతున్నారు, వేరే వేరే స్లోగన్ పెడుతున్నారు, ఎవరు బస్ అద్దాలు పాల్గొడుతున్నారు, ఎవరు హిందువులకి టార్గెట్ చేస్తున్నారు, అందరిపైన ఎఫ్ఐఆర్ కావాలి, అరెస్ట్ కావాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను.